కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన కేసులు వెంటనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మోడీ 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 కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం విరాట్ వంశీ వారి నాయకత్వం విరాట్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ బీజేపీ 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం యొక్క పెట్టిన కేసులను వెంటనే కేంద్ర ప్రభుత్వం వంశీ బాబు గారి నాయకత్వం వంశీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి మోడీ 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 కేంద్ర మండి వైఖరి జై కాంగ్రెస్ బీజేపీ బీజేపీ మోడీ మోడీ స్వాతంత్ర ఉద్యమం సమయం లోపల ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో చైతన్యంతో చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే దిశగా ఆ సమయం లోపల ప్రజలకు చేరవేయడానికి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికను స్థాపించినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థను రాను రాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోవడానికి ఆ పత్రిక ద్వారా ప్రజలకు తీసుకుపోతుంటే నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులను తప్పుదో పట్టించిందని చెప్పేసి నిరాధారమైనటువంటి ఆధారాలతోని సృష్టించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆధారాలను తప్పించాలి, ఆధారాలను కోల్పోయే విధంగా ప్రజల ఒక వ్యతిరేకత తీసుకురావాలనే ఆకాంక్షతోని ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి భాజపా పార్టీ అధినాయకత్వం ఉందో సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ మీద ఒక అక్రమ కేసుతో ఛార్జ్షీటు వేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలా ఒకటే అడుగుతున్నాం, భారతదేశం లోపల భాజపా పార్టీ ఎక్కడైతే ఏ రాష్ట్రాలతో ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రాల్లో ఈడీని సిబిఐని ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లపై సోదాలను దాడులు చేస్తూ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది భారతదేశాన్ని. రాజకీయ పార్టీలకు మనుగడ లేకుండా ఇలా దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉన్నటువంటి నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిపై ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఇలా ఛార్జ్షీట్ దాఖలు చేస్తుందో వెంటనే రద్దు చేసుకోవాల్సిందిగా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కూడా ఇది బ్లాక్ డేగా పరిగణించవచ్చు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాటి నుండి నేటి వరకు భారతదేశం లోపల ఎన్నో సంస్కరణలు చేసి భారతదేశ అభివృద్ధికి పునాది వేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. ఈరోజు మోడీ హయాంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధినాయకులైనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీల పైన వారు A1 A2లుగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ ఉన్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి గత 2012 నుంచి మా అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వారు ప్రతిసారి కూడా కోర్టులకు సహకరిస్తూ విచారణకు హాజరవుతూ వస్తూ ఉన్నారు. కానీ 2024 లోపల రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట దేశమంతా తిరుగుతూ సుమారుగా 650 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తీసుకుపోయి ప్రజాదరణ పొందుతున్నటువంటి సందర్భం లోపల మళ్ళీ ఈ మోడీ ఏదైతే ఈ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని కేవలం బీజేపీ ప్రభుత్వ సంస్థలుగా మార్చుకొని వాటిని ప్రయోగించి
వీళ్ళని భయభ్రాంతకు గురి చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఆదరణను పోగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. కేవలం ఇది రాజకీయ కక్షతోనే జరిగేటువంటి ఒక కుట్ర తప్పితే, ప్రతిపక్షాల గొంతులు నొక్కేటువంటి చర్య తప్పితే ఇది మరొకటి కాదు. నిజానికి అక్కడ విచారణకు హాజరవుతున్నటువంటి వాళ్ళ లోపల ఇక్కడ అక్రమ సంపాదన కానీ అక్రమార్జన కానీ ఏది లేదు. ఇదంతా కూడా కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకం. బీజేపీ కేవలం ఈడీని తమ సొంత సంస్థగా ఉపయోగించుకొని నాయకులైనటువంటి వీరిపైన వాళ్ళు కేసును వేసేటువంటి ప్రయత్నం చేసి గాంధీ కుటుంబం పైన ఉన్నటువంటి ఒక కుట్రను వాళ్ళు పురిగొల్పుతా ఉన్నారు. వారి యొక్క చరిష్మాను దెబ్బతీసేటువంటి విధంగా ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ గమనించి 400 ఇస్ బార్ 400 అనేటువంటి ఒక 400 సీట్లు అనేటువంటిది వాళ్ళని 280కి తీసుకుపోయారు. కేవలం వాళ్ళ యొక్క కూటమితోని వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక బీజేపీ పార్టీ రానున్నటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్పి రానున్నటువంటి ఒక ఎన్నికల్లో కూడా వాళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టి వారికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.